మీ కష్టాలలో భాగం పంచుకోలేని మిత్రుడు మీ విజయంలో భాగంగా మారతాడని ఎప్పుడూ అనుకోవద్దు. రంగు, రూపాయి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు. కానీ చక్కని రిలేషన్, స్వచ్ఛమైన ఫ్రెండ్‌షిప్ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని చూపించే శత్రువే మేలు. మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి. కానీ ఆ బాధలను ఎదుటివారికి చెప్పడానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చలేరు. తీర్చరు కూడా. మిమ్మల్ని ఇష్టపడే వారికి మీరేంటో చెప్పనవసరం లేదు. మీరంటే ఇష్టం లేని వారికి మీరంటే ఏమిటో ఎంత చెప్పినా అర్థం కాదు. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అమృతంగా మారదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాడికి నీ గురించి ఎంత చెప్పినా కూడా వృధానే. ఏమంటారు? ఒక మగాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. మీరు గెలుపుబాటలో ప్రయాణించేటప్పుడు ఎందరో గమ్యమెరుగక నేల కొరిగిన వాళ్ళు ఉంటారు. వారిని చూసి మీరు మధ్యలోనే ఆగిపోకూడదు. ఎందుకంటే గెలుపుబాట ఎప్పుడూ ఓటములతో నిండి ఉంటుంది. మీరేమిటో ఒకరికి తెలియాలి అంటే సహాయం చేసి చూడండి. ఒకరేమిటో మీకు తెలియాలి అంటే సహాయం అడిగి చూడండి. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి. మీ యొక్క కలలు మిమ్మల్ని భయపెట్టడం లేదు అంటే అవి మీరు సాధించేంత పెద్దవి కావని అర్థం. మీరు ఎక్కువగా పట్టించుకుంటూ పోతే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. ఏమంటారు? మనకు ఎన్ని పుస్తకాలు అర్థమైనప్పటికీ జీవితం అనే పుస్తకం మాత్రం ఎంత చదివినా అర్థం కాదు. అడిగి తెలుసుకునేవాడు 5 నిమిషాలు మాత్రమే అజ్ఞానిగా ఉంటాడు. అదే అడగనివాడు లైఫ్ లాంగ్ అంటే జీవితమంతా అజ్ఞానిగానే ఉండిపోతాడు. డబ్బుతో చేసేది మాత్రమే సహాయం కాదు. మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి. ఇదండి మరి ఈ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ని మంచి మాటల్లో ఏ మాట మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.